ఈ పుస్తకం తప్పు అయితే క్రైస్తవులకు క్షమాపణ చెప్పేసి బైబిల్ గురించి ఇంకెప్పుడు మాట్లాడను అనేది మీకు చాలా శ్రేయస్కరం. ఇందులో నీకు లైఫ్ రిస్కే ఉంది, నీకు చాలా మంచి అడ్వాంటేజ్ కదా. ఈ పుస్తకం నేను చాలా ఈజీగా కొట్టిపారేస్తాను, చాలా తేలిగ్గా బైబిల్కి విరోధం అని చెప్పి రుజువు చేసేస్తానని చెప్తున్నావు. అంత నమ్మకం ఉన్నప్పుడు నీకు ఇంక ఇందులో లైఫ్ రిస్కే ఉంది. ఒక దెబ్బతో కరుణాకర్ నోరు మూయించేశాడు, మళ్ళీ బైబిల్ గురించి మాట్లాడకుండా చేసేసాడు అని ఒక గొప్ప ఫేము నేము నీకు వస్తుంది కదా. నీ పేరు చక్కగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది కదా. ఇంత మంచి అవకాశం నీకు వస్తే నేను లైఫ్ రిస్క్ చేస్తున్నాను అనడం అంటే ఏంటంటే, నాకు బైబిల్ మీద నమ్మకం లేదు, నేను ఓడిపోతానని భయంగా ఉంది, కాబట్టి ఇవి తప్పించుకునే ఎత్తుగడలు అనిపిస్తుంది. మొదటి నుంచి మీ పద్ధతి మాకు తెలుసు. పిడి సుందరరావు దగ్గర నుంచి వచ్చిన మీ శిష్య బృందం అంతా కూడా ఇదే ధోరణి. షఫీతో ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశాడు ఈ విజయ్ కుమార్ అనే అతను.